హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ధీరుభాయ్ అంబానీ. ఈ పేరు వింటే చాలు భారతీయ మార్కెట్ షేక్ అవుతుంది. ఈ పేరు వింటే ప్రపంచ సంపన్నులు సైతం షాక్కి గురవుతారు. ఎటువంటి ప్రోత్సాహము లేదు, బ్యాక్ సపోర్టు లేదు, గోల్డెన్ స్పూన్తోనూ పుట్టలేదు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. పాఠశాల విద్యతోనే చదువుకు ఫుల్ స్టాప్ చెప్పి ఆ పైన చదవడానికి స్తోమత కానీ అవకాశాలు కానీ లేవు. జీరో నుంచి స్టార్ట్ అయి నేడు ఆయన పేరునే ఓ బ్రాండ్గా మన ముందుంచిపోయారు. అటువంటి వ్యక్తి జీవితంలోకి ఓసారి తొంగి చూస్తే ఎన్నో నమ్మలేని నిజాలు. ఆయన జీవితంలో విధిని ఎదురీదుతూ పైకి వచ్చిన సంఘటనలు బోలెడు. పెట్రోల్ బంక్లో కేవలం 300 రూపాయల నెల జీతానికి పనిచేశాడు. అలా మొదలయ్యి దేశంలోనే నెంబర్ 1 సంపన్నుడిగా ఎదిగాడు. ఆయన ప్రస్థానం గురించి తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పర్యాటకులకు బజ్జీలు అమ్ముతూ జీవనాన్ని కొనసాగించాడు. 16వ సంవత్సరంలో 10వ తరగతి కంప్లీట్ చేసి పెట్రోల్ బంక్లో నెలకు 300 రూపాయల జీతంపై యోమెన్ దేశంలో పనికి కుదిరాడు. 50,000 రూపాయలను జమ చేసుకొని తిరిగి స్వదేశానికి వచ్చి ఆ డబ్బుతో వస్త్ర వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. 3 స్టూల్స్, ఒక ల్యాండ్లైన్ ఫోన్, ఒక టేబుల్ గల చిన్న అద్దె గదిలో రిలయన్స్ కంపెనీని స్టార్ట్ చేశాడు. విమల్ అనే బ్రాండ్తో అహ్మదాబాద్లో మొట్టమొదటిసారిగా ఓ బట్టల కంపెనీని స్టార్ట్ చేశాడు. అంచెలంచెలుగా ఎదిగిన అంబానీ తన కంపెనీలోని 35,000 మంది షేర్ హోల్డర్స్తో స్టేడియంలో మీటింగ్ పెట్టుకునేవాడు. ఓ కంపెనీ మీటింగ్ స్టేడియంలో పెట్టుకోవడం ఇదే ప్రథమం. 85,000 మంది ఉద్యోగులు గల ఈ కంపెనీ కట్టిన ట్యాక్స్ 1996లో సెంట్రల్ బడ్జెట్లో 5%. అంతర్జాతీయ స్థాయిలో షేర్ హోల్డర్స్ని కలిగిన ఫస్ట్ భారతీయ కంపెనీ రిలయన్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన టాపిక్స్ని మీ ముందుకు తెచ్చేందుకు మా ఛానల్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.